హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇండికేటర్ గురి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం చూసుకుంటే, మనకి ఈరోజు మార్కెట్ గురించి మనం చూసుకుంటే చూడండి, మనకి మార్నింగే బాటమ్ ఇచ్చేసింది. సో, మనం మంచి పర్ఫెక్ట్‌గా ఎంట్రీ తీసుకున్నాం. సో, ఇది బాటమ్ ఇయ్యంగానే మనం ఏదో ఉరికిపోయి ఎంట్రీ తీసుకోము ఫ్రెండ్స్. సో, మనం వెంటనే మనం ఏం చేస్తామంటే మన ఆప్షన్స్‌లోకెళ్ళిపోతాం. ఆప్షన్స్‌లో కూడా మన లెవెల్ ఏమన్నా ఉందా? ఆ లెవెల్ కాడ నుంచి మన ఇండికేటరు ఇచ్చిందా? తర్వాత మన కన్ఫర్మేషన్ ఇండికేటర్ గూడా. సో, ఈ కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఇలా ఉండాలి. సో, ఇదేందంటే మనకి నిన్నటిది మార్కెట్ మొత్తం క్లోజింగ్ అయిపోయింది గాబట్టి, సో, మార్నింగ్ ట్రేడ్ అక్కడ లెవెల్ గూడా చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. అక్కడ గూడా లెవెల్ రెస్పెక్ట్ ఇచ్చిద్ది కాబట్టి, సో, ఈ ట్రేడ్ నేను మంచి ప్లాన్ జేషిన. సో, ఇది క్లోజ్ జేషినాం. ఆల్‌మోస్ట్ ఆల్ ఎన్ని పాయింట్స్ ఇక్కడ నుంచి మీకు సరే 300 సరే 200 అంటే 40 పాయింట్స్. 50 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ జేయడం జరిగింది. సో, ఇది. సో, ఇది. తర్వాత మన లెవెల్స్ నుంచి క్లియర్‌గా రిజెక్షన్ అనేది క్లియర్‌గా వచ్చేసింది. సో, చూడండి ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్ దాకా రెస్పెక్ట్ ఇచ్చేసింది. సో, అప్పుడు మనం పుట్ సైడ్ ఏం చేసినామంటే, ఇక్కడ మనకు టాప్ అనేది రాలేదు. సో, మనకు టాప్ రాకపోయినా గానీ మనం ఆప్షన్స్‌లో ఏంది మనకి కన్ఫర్మేషన్ ఇండికేటర్ అండ్ ఈ యాపిల్ ఆల్గో ఇండికేటర్. సో, ఇదొకసారి చూడండి మీరు. ఆహ్, ఇదేంది కాల్ సైడ్ కదా! ఓహ్! సారీ. యాహ్! ఇగో చూడండి ఒక్కసారి. సో, ఈ కన్ఫర్మేషన్ ఇండికేటరు, బాటము, లెవెల్స్. సో, అందుకోసం ఇక్కడ మనకి ఇందులో నీకు టాప్ రాకపోయినా గానీ, ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో, ఈ ప్లాన్ చూడండి ఇంత పర్ఫెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అంటే అంత పర్ఫెక్ట్‌గా మనకి. సో, ఇది. మనం ట్రేడ్ ఎమ్మటే క్లోజ్ చేసినాం. సో, ఎందుకంటే మనం 11 కల్లా మన క్లోజ్ మాక్సిమం అయిపోతది. ఎందుకంటే మన ఇండికేటర్ అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి కాబట్టి 11 కల్లా మనం క్లోజ్ చేసుకుంటాం. మన టార్గెటే 11 కల్లా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో, ఇది. సో, ఇది మన బ్యాంక్ నిఫ్టీలో. సో, ఇది డాట్ టు డాట్ లెవెల్స్, తర్వాత ఇండికేటర్ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. సో, మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. ఎందుకంటే డైలీ 11 కల్లా క్లోజ్ అయిపోతది ట్రేడ్. ఫస్ట్ మార్కెట్‌కి డబ్బులియ్యటం మానేసినాం. మన ఈ ఇండికేటర్ల వల్ల. మనం ఏందంటే అది ఎంతైనా ప్రాఫిట్ అనేది ప్రాఫిటే. సో, ఒక లాస్ లేకోకుండా కంటిన్యూయస్‌గా మనం పర్ఫెక్ట్‌గా ఎళ్ళిపోతున్నాం. ఇది. ఇన్ని కన్ ఆహ్, ఇన్ని కన్ఫర్మేషన్‌లతో క్లియర్‌గా మనం ఈ మార్కెట్‌లో నిలబడిపోతున్నాం. అందుకోసమే ఇన్ని కన్ఫర్మేషన్ తీసుకొనే మనం ఎంట్రీ తీసుకుంటాం. లేదనుకో నో ఎంట్రీ. సో, అనవసరమైన ఎంట్రీలు తీసుకొని, అనవసరంగా మనం అమౌంట్ మార్కెట్‌కి ఇచ్చేస్తే సో, అది వేస్ట్. సో, ఆప్షన్స్ బయ్యర్ అనేది ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాబబిలిటీ మార్కెట్‌లో కంటిన్యూయస్‌గా మన ప్రాఫిట్‌ని మన మార్కెట్‌లో మనం ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేయాలంటే మాత్రం ఒక సిస్టమాటిక్‌గా ఒక సిస్టాన్ని ఫాలో అయితే తప్ప మనం బయటైతే పడలేం. సో, ఇది. ఇది. తర్వాత మనకి ఇది ఒకసారి చూడండి, నిఫ్టీ గూడా చూడండి. సో, నిఫ్టీలో గూడా మనకి లెవెల్స్ అనేది రెస్పెక్ట్ ఇచ్చినాయి. ఇక్కడ మనకివ్వలేదు. ఏది మన బై అని ఇవ్వలేదు. సో, ఇది సో, టాప్ ఇచ్చేసింది చూడండి. సో, ఇది ఇవ్వకపోయినా గానీ మనం ఆప్షన్స్‌లో మనకి కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే ఆ కన్ఫర్మేషన్ బట్టి మనం ట్రేడ్ తీసుకుంటాం. సో, ఇది గూడా మన మిత్రులు మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళందరూ చాలా క్యాప్చర్ చేయడం జరిగింది. సో, అది పర్ఫెక్ట్‌గా. సో, డైలీ కంటిన్యూయస్‌గా మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళందరూ కంటిన్యూయస్‌గా చూడండి. కంటిన్యూయస్‌గా ప్రాఫిట్ తీస్తారు. అంటే మార్కెట్‌కి ఇవ్వడం మానేసారు. మార్కెట్‌కి డబ్బులివ్వడం మానేసిర్రు. మన డబ్బులు తీసుకోవటం స్టార్ట్ చేసిర్రు మన ఇండికేటర్ వల్ల. సో, అది. ఇంకా రెండోదేందంటే ఈ ఇండికేటర్ జోన్ టు జోన్ ఇండికేటర్ నేను కొంచెం డెవలప్ చేస్తున్నా. ఇది కొంచెం. సో, ఇవి అనేది లెవెల్స్ అనేది సో, మీరొకసారి చూసుకోవచ్చు. ఈ ఈ ఈ ఇండెక్స్‌లో మనకి లెవెల్స్ మనకి ఆప్షన్స్‌లో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్‌లో ఎన్నో సార్లు మనం చెప్పినాం దానికి అన్నీ ఉన్నాయి గానీ, ఈ ఆప్షన్స్‌లో అనేది మనకి ఇదే లేటెస్ట్‌గానే పెట్టినాం ఇది. సో, ఇంతకుముందేందంటే ఈ లెవెల్స్, ఈ జోన్స్, డిమాండ్ అండ్ సప్లై జోన్స్ అనేది పెట్టినాం. సో, ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్స్‌లో ఇది నేను కొంచెం దీన్ని కొన్ని చేస్తున్నా ఫ్రెండ్స్. సో, ఇది ఎన్నో ఉంటాయి ఇందులో మనకి. ఏందంటే ఆహ్, ఫిబ్బు, అన్ని పివోట్సు అన్నీ అసలు ఏ టు జెడ్ ఇందులో కొన్ని అన్నీ ఆర్ఎస్ఐకి సంబంధించినయి అన్నీ నేను పెట్టడం జరిగింది. సో, ఎందుకంటే ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇవన్నీ, సో, మనకి మార్కెట్‌లో ఓన్లీ మనోళ్ళు బ్యాంక్ నిఫ్టీ ఇదే గాదు మనం జేయాల్సింది.
సో బిట్కాయిన్ కూడా ఉంది మనకి. సో బిట్కాయిన్ కూడా మనం చేసుకోవడానికి ఈ ఈ ఫిబ్ లెవెల్స్ కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో అందుకోసమే అది మనకి అప్డేట్ వర్షన్ కూడా ఉంది. అది బిట్కాయిన్లో మనకి చాలా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా మనకి మ్యాచ్ అయ్యిద్ది. సో ఎస్ఎంసి కాన్సెప్ట్ ఉంటుంది, అందులో కూడా బై అండ్ సెల్ ఉంటుంది. సో మనం ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా ఎంట్రీతో క్లోజ్ చేయాలి. అది మనం ఎంట్రీ తీసుకున్నామంటే మనం ప్రాఫిట్లోనే ఉండిపోవాలన్నమాట. అది సో అది చాలా ప్రైజ్ యాక్షన్ కూడా ఉంది ఇందులో కూడా. సో సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ ఇండికేటర్ నేను కొంచెం అప్డేట్ చేస్తున్నా. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా పనిచేస్తుంది, ఆప్షన్స్లో కూడా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్. సో అన్నిట్లలో పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే స్పెషల్గా మనం ఇది మన క్రిప్టోని ఏంటంటే ఇప్పుడు ఇండియాలో డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసినాక చాలా పాపులర్ అయిపోయింది. సో దానికోసం దీన్ని స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు అందరికీ ఇండికేటర్ తీసుకున్న వాళ్ళందరికీ వన్స్ ఇది అప్డేట్ అయిపోగానే నేను అందరికీ ఇచ్చేస్తా, అదేం లేదు. సో ఇప్పటికైతే మనకి ఇవి సో ఇది ఉంది. సో మన ఫీజు వచ్చేసి మీ లాస్ కంటే నా ఫీజే చాలా తక్కువ. సో ఇది లైఫ్ టైం నేను ప్రొవైడ్ చేస్తా. ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు వెంటనే అప్డేట్స్ అన్ని ఇచ్చేస్తూనే ఉంటా. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. సో ఇండికేటర్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఫేక్ ఎంట్రీస్ ఎట్లా తీసుకోవాలి, ఏందని కొన్ని సిస్టమేటిక్ ఉంటుంది. ఆ సిస్టాన్ని మనం ఫాలో అయినామంటే మాత్రం ఖచ్చితంగా మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అది ఒక సిస్టమ్ ఫాలో కావాలి. ఆ సిస్టమ్ అనేది మన ఇండికేటర్ రూపంలో ఉంటుంది. సో రూల్స్ అనేది ఖచ్చితంగా రూల్సే అది. సో అది రూల్స్ పాటించి మంచి డీసెంట్ ప్రాఫిట్ స్టాక్స్లో కూడా మన వాళ్ళు ఎక్సలెంట్గా ప్రాఫిట్ తీస్తుర్రు మన వాళ్ళు చాలామంది స్టాక్స్లో కూడా. అది కూడా చూసుకోవచ్చు మనం స్టాక్స్లో కూడా. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా చూడొచ్చు స్టాక్స్లో కానీ. చాలా 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 ఉన్నాయి. సో నేనంతా ఇప్పుడు వీడియో అంతా లెంత్ చేయదలుచుకోవట్లేదు. సో థ్యాంక్ యూ. ఎవరికైనా మన ఇండికేటర్ కావాలంటే మాత్రం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో మీరు చూడొచ్చు. అదేవిధంగా మీరు నా వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ నెంబర్ కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. సో కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు ఇండెక్స్లో పెడితే బాగుండు అని. సో ఇండెక్స్లో కూడా మనం ఇచ్చినాం. యాక్చువల్లీ నేను దీన్ని చాలా కొంచెం ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇది కొంచెం మనకి క్రిప్టోలో అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆప్షన్స్లో కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో కండిషన్స్ మనకి ఎటు పోయినా కానీ మనకి యాపిల్ ఆల్గో అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి 3 మినిట్స్లో మనకి బై ఇచ్చిందనుకో. సో చూడండి మన లెవెల్ 2 బై ఇచ్చిందంటే పర్ఫెక్ట్. ఇవి ఇట్లా సిస్టమేటిక్గా చేసుకోగలిగితేనే మనం ఈ రన్నింగ్ మార్కెట్లో ఉండగలుగుతాం. లేదంటే మాత్రం మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో లాస్లతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.